మహిళల హక్కులకు ప్రతిపక్షాలు వ్యతిరేకం. అసలు మహిళలకే మీరు వ్యతిరేకం. మహిళలకే మీరు వ్యతిరేకం. మహిళలను మీరు ప్రేమించే వాళ్ళేనా? సరే, మరి 13 సంవత్సరాలు మోడీ గారే ప్రధానమంత్రి ఎందుకు? బీజేపీలో ఉన్న ఏ మహిళను ప్రధానమంత్రిని చేయరాదు రే? మీరే ఉండాలి ఓకే ప్రధానమంత్రులు. మీరు అంటారుగా మేము మహిళలను ఉద్ధరిస్తాం అంటారు కదా. మరి మహిళలను ఉద్ధరిస్తాం అన్నప్పుడు ఒక్క మహిళను చేయకపోతే ప్రధానమంత్రిని. లోక్సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫైర్. అధికారంలో ఉన్నప్పుడు చేయలేదు, ప్రతిపక్షంలో కూర్చున్న కాంగ్రెస్ తీరు మారలేదని విమర్శ. ఒక వ్యక్తి ఒక ఓటు ఒకే విలువ కోసం ఉద్దేశించిందే డీలిమిటేషన్ కాదు. గంతి నువ్వు ఏది చెప్తే గదేనా. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ఓటు ఒక విలువ లేకపోతే ఒక వ్యక్తి ఓటేస్తే 10 మంది వేసినట్టు అవుతుందా? ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ఓటు వేస్తే 10 మంది వేసినట్టు అవుతుందా? అప్పుడైనా ఇప్పుడైనా ఒక వ్యక్తి ఒక ఓటు ఒక విలువ అదే ఉన్నది. ప్రస్తుతం కొన్ని నియోజకవర్గాల్లో జనాభా 40 లక్షలు దాటింది. ఎస్సీ ఎస్టీ సీట్లు పెంపును అబద్ధపు ప్రచారంతో అడ్డుకుంటున్నాయని వెల్లడి. ఏది ఏమైనా అమిత్ షా గారు బీజేపీని సాధారణ ప్రజలు ఎందుకో చిత్కరించుకుంటారు. మీరు ఏ బిల్లు తెచ్చినా అది అనేక అనుమానాలకు దారితీస్తుంది. ఆ అనుమానాలను నివృత్తి చేయడంలో మీరు నిన్న అసెంబ్లీ సాక్షిగా విఫలమైంది. ప్రతిపక్షాల అనుమానాలు కావచ్చు, ప్రజాస్వామ్యవాదుల అనుమానాలను కావచ్చు, అనేక మంది జర్నలిస్టుల అనుమానాలను కావచ్చు, మీరు నివృత్తి చేయడంలో విఫలమైపోయింది. ఆఖరికి జనాభా లెక్కలకు వస్తే వివరాలు సరిగ్గియకపోతే 3 సంవత్సరాలు జైలు వేస్తా అంటావు. ఏంది ఇది? ఇరాన్ పాలన ఇక్కడ తీసుకొద్దాం అనుకుంటున్నావా ఏంది? కాబట్టి అమిత్ షా గారు మీరు ప్రజల అనుమానాలను నివృత్తి చేయాలి, ప్రతిపక్షాల అనుమానాలను నివృత్తి చేయాలి. ఎందుకంటే ప్రతిపక్ష సభ్యులైన వాళ్ళు కొంత ప్రజల వైపున కొట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా అనుమానాలను తీర్చడంలో విఫలమైపోయినారు. ఇక 40 లక్షలు దాటినాయి జనాభా అంటే 100% చాలా నియోజకవర్గాలలో 40 లక్షలు దాటినాయి. మరి దాటిన వాటిని ఇప్పటి వరకు మీరు సరి చేయకపోవడమే మీ అసమర్థత. మీరు 13 సంవత్సరాలు అవుతుంది అధికారంలోకి వచ్చి, ఎందుకు చేయలేదు?